కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే, సీఎం రేవంత్ రెడ్డి అతని రక్తంలోనే బీజేపీ ఉందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. రాహుల్ గాంధీ అదానిని దొంగ అంటుంటే రేవంత్ రెడ్డి మాత్రం దొర అంటున్నారని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు. ఎట్లా చూస్తారండి? దావోస్‌లో అదాని పెట్టుబడుల పరిశ్రమలు తెలంగాణకి. ఇప్పుడు నందు గారు ఈ ఆయన ఏక్నాథ్ షిండే ఆయన రక్తంలోనే బీజేపీ ఉన్నది. ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ మెంబర్గా తీసుకోలేదు. బీజేపీ పార్టీలు కూడా పనిచేయదు. ఆయన రాజకీయ ప్రస్తావన ఇండిపెండెంట్గా మొదలై తర్వాత కొన్ని రోజులు కాంగ్రెస్, కొంత టీడీపీ, మళ్ళీ దీనిలోకి వచ్చింది టీఆర్ఎస్లో కూడా వచ్చాడు. అప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. కాబట్టి ఎప్పుడో విద్యార్థి దశలో నాకు తెలిసిన మటుకు తెలంగాణలో నేను కూడా బీఏ అయిపోయే వరకు కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేయడం అంటే తెలియదు. అప్పుడు మేము స్టూడెంట్స్గా ఉన్నాం. అక్కడ శాఖలు నడిచే శాఖలలో పోతే ఈవినింగ్ ఆటలు ఆడుకోవడం, మాట్లాడడం, కల్చర్ గురించి మాట్లాడడం, అంతేగాని దానికి పెద్ద రాజకీయ నమ్మకాలతోనో రాజకీయ విశ్వాసాలతో పోలేదు. రేవంత్ రెడ్డి గారు అంటే విద్యార్థి స్థాయిలో ఉన్నప్పుడు పోతే ఈ లెవెల్లో వెళ్ళినా కూడా నాకు అంత విషయం సమాధానం లేదు. కానీ వీళ్ళు పదే పదే ఆయన రక్తంలో ఆర్ఎస్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది అనుకుంటే అది కేవలం రాజకీయంగా ముఖ్యమంత్రి గారిని ఆయన దెబ్బతీయడం కోసము, బదనాం చేయడం కోసం, బ్లేమ్ చేయడం కోసం వాడే వార్త. తర్వాత రెండవది ఏంటంటే ఇవాళ మామూలుగా తీసుకుంటే మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. మరి కేసీఆర్ గారు రాజకీయ ప్రస్థానం అంతా కూడా టీడీపీతోనే మొదలైంది. మరి ఆయన శరీరంలో మొత్తం ఇప్పుడు టీడీపీ రక్తం ప్రవహిస్తుందంటే కేసీఆర్ గారు ఒప్పుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయంగా కొంత అవి చేయడానికి రకరకాలుగా చేసే ప్రక్రియ, చేసే విషయాలే కానీ వేరే అది కాదు. ఇంకోటి ఏంటంటే ఈ పదే పదే ఈ విధంగా చేయడం తప్పు. ఇంకోటి మీరు అంటాను కదా, పులి ఇక మళ్ళీ అసెంబ్లీకి వస్తే ఇక భూకంపం వస్తుంది. ఇప్పుడు ఇదే నందు గారు మనం ఈ ఈ విషయాలన్నీ ఏడవన్నా నవ్వన్నా నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఇదే ఎలక్షన్స్ ముందు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ల నుంచి వస్తున్నాడు, పులి వస్తున్నది, పులి రాగానే మొత్తం మారిపోతుంది, కింది మీద చేస్తాం, భూకంపం వస్తుంది, అల్లకొలం అయిపోతాం. ఇదే కేటీఆర్ గారు అన్నారు. పులి వస్తున్నది బయటికి ఫామ్ హౌస్ నుంచి, పులి వచ్చింది, తిరిగిండు, రోజు 2 నుంచి 3 మీటింగ్లు నెల రోజులు పెట్టిండు, దాదాపుగా 40-50 మీటింగ్లు అటెండ్ చేసిండు. కానీ ఫలితం ఏం దక్కలేదు. ఇప్పుడు ఆయన పులి లెక్క వచ్చినా లేదా పిల్లి లెక్క వచ్చినా పెద్దగా అసెంబ్లీలో ఒరిగేది లేదు. ఎందుకంటే కేసీఆర్ వస్తే కేసీఆర్ చేసిన 9.5 సంవత్సరాల అవకతవకలన్నీ బయటకు వస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా దానికోసం చూస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా దానికోసం చూస్తున్నాడు. వాళ్ళు వస్తే మాత్రం అసెంబ్లీ రందుగానే ఉంటుంది. కానీ అప్పుడు టీఆర్ఎస్ చేసిన అవకతవకలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.